ఒక రైతు తాను సాగు చేస్తున్న పంటపై ఎలాంటి శ్రద్ధ చూపుతాడో కళాశాలలో విద్యార్థుల చదువుపై అధ్యాపకులు అంతకు రెట్టింపు శ్రద్ధ చూపడం జరుగుతుందని నంగునూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివకోటి సీనియర్ లెక్చరర్ జ్యోతి అన్నారు. విద్యార్థుల చదువు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాబోయే 20 రోజులు విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శివకోటి ఆధ్వర్యంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కళాశాలలో విద్యార్థుల చదువుపై వారి భవిష్యత్తుపై చర్చించారు. ఈ నేపథ్యంలో వర్గల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అధ్యాపకులచే వారి కళాశాలలో కల్పిస్తున్న విద్యాబోధన మౌలిక వస్తువులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివకోటి సీనియర్ లెక్చరర్ జ్యోతి మాట్లాడారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ సమీపిస్తున్న తరుణంలో రాబోయే 20 రోజులు విద్యార్థులు బాగా కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఇంటి వద్ద ఎలాంటి పనులు చెప్పకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు. విద్యార్థులు వేకువజామునే లేచి చదివేలా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి విద్యార్థి వేకువజామున లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసేలా విద్యార్థులకు హెచ్చరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు కష్టపడేది పిల్లల కోసమే కదా, అలాంటప్పుడు మీ కష్టం ఇంకొక రోజు పెరుగుతుంది. అదే అబ్బాయి కాలేజీకి వస్తే 8 గంటల్లో బోలే చదవచ్చు. ఈరోజు రాకపోతే రేపు వస్తే పాఠం అర్థం కాదు. ఇది కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఏ రోజు పాఠం ఆ రోజు చూస్తేనే, వింటేనే, చదివితేనే, రాస్తేనే అర్థం అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే కొంచెం పేరెంట్స్ ఏం చేయాలి అంటే పిల్లలకు పని తగ్గించండి. ఆ తర్వాత అతను చదువుతుందా చదవట్లేదా మీకు అర్థం కాకపోవచ్చు, వాడు చదివినట్టు కూడా చేయొచ్చు. కానీ 2-3 గంటలు కూర్చొని యాక్టింగ్ అయితే చేయలేడు కదా, ఏదో ఒకటైతే చదువుతూ ఉంటుంటాడు కదా. ఆ విధంగా చదువుతూ ఉంటుంటే 2-3 రోజులు చదివితే వానికి నా యాక్టింగ్ పనికిరాదు, ఖచ్చితంగా నేను చదవాలి అనుకుంటాడు, చదువుతాడు ఇక.